సూపర్ స్టార్ మహేష్ బాబు త్రిశూలం పట్టుకుని నంది వాహనంపై దూసుకొస్తే ఎలా ఉంటుంది? సాధారణ హీరో కాదు, సాక్షాత్తు శివుడి అంశ. రాజమౌళి సినిమా అనుకున్న దానికంటే 10 రెట్లు పెద్దది కాబోతోంది. కానీ ఆ పాత్ర వెనుకున్న భయంకరమైన రహస్యం మీకు తెలుసా? మహేష్ రాజమౌళి కాంబోలో రాబోతున్న వారణాసి టైటిల్ ప్రకటనతోనే అసలు ట్విస్ట్ మొదలైంది. ఈ టైటిల్ శివుడి క్షేత్రం, కానీ హీరో పాత్ర రాముడు. ఎందుకు? అందుకే యావత్ ప్రపంచం, సినీ పరిశ్రమ షాక్ అయింది. ఇది కేవలం ఒక అడ్వెంచర్ సినిమా అనుకుంటే పొరపాటే. పాత్రల పేర్లు విన్న తర్వాత ఈ కథ కేవలం భారతదేశ చరిత్రను కాదు, కాలచక్రాన్ని మార్చేసే శక్తి ఉన్నదని అర్థమవుతోంది. రాముడు, కుంభ, మందాకిని, ఈ పేర్లను బట్టి కథ ఎలా ఉండబోతుందో ఇప్పుడు లోతుగా తెలుసుకుంటే మీరు నిజంగా షాక్ అవుతారు. వారణాసి మోక్షానికి, శివుడికి నిలయమైన ఈ నగరం కథకు కేంద్ర బిందువు. ఇక మహేష్ పాత్ర పేరు రాముడు. అన్ని ధర్మానికి లోబడి శాంతి కోసం పోరాడే విష్ణువు అంశ. ఇక్కడే రాజమౌళి మాస్టర్ ప్లాన్ ఉంది. వారణాసి అంటే శివుడి నగరం, కానీ మహేష్ పాత్ర రాముడి అంశగా చూపించడం వెనుక పౌరాణిక ట్విస్ట్ ఉంది. పురాణాల ప్రకారం శ్రీరాముడు జన్మించడానికి ముందే వారణాసిలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగి ఉండవచ్చు, లేదా శ్రీరాముడి చరిత్రతో ముడిపడిన ఒక రహస్యం అక్కడ దాగి ఉండవచ్చు. గ్లిమ్స్లో మహేష్ త్రిశూలం, నంది వాహనం ధరించడం చూస్తే ఈ రాముడి పాత్ర కేవలం విష్ణు అంశమే కాదు, శివుడితో ప్రత్యక్షంగా అనుసంధానమైన ఒక శక్తివంతమైన వారసుడిగా ఈ పాత్రను రాజమౌళి మలిచే అవకాశం ఉంది. ఈ పోరాటం భూమిపై ధర్మస్థాపన కోసం జరిగే పోరాటం. అంటే శివుడిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా రాముడి అంశం పొందిన ఒక అరుదైన శక్తిగా మహేష్ పాత్ర ఉండవచ్చు. హీరోయిన్ ప్రియాంక చోప్రా పాత్ర పేరు మందాకిని. గంగానదికి మరో పేరు. గంగానది శివుడి జటాజూటం నుంచి వచ్చింది. అంటే ఆమె పాత్రకు పవిత్రత, పౌరాణిక జ్ఞానం ఉంది. ఆమె బహుశా రాముడి అంశానికి మార్గదర్శనం చేసే ఆర్కియాలజిస్ట్ లేదా పురాతన జ్ఞానాన్ని కాపాడే పూజారిని పాత్ర అయ్యే అవకాశం ఉంది. ఇక విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర కుంభ. విలన్ను కూడా పురాణాల స్ఫూర్తితోనే డిజైన్ చేస్తారు. కుంభ పాత్ర ఆ రహస్యాన్ని దక్కించుకుని ప్రపంచాన్ని నాశనం చేయాలని చూసే ఆధునిక రాక్షసుడిగా లేదా అరాచక తెగకు నాయకుడిగా ఉండబోతున్నాడు. ఈ 3 పాత్రలు సూచిస్తున్నది ఒక్కటే. ఈ సినిమా జానర్ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్. కథ బహుశా 2 కాలాలలో నడిచే అవకాశం ఉంది. ఒకటి ప్రాచీన కాశీ చరిత్ర, మరొకటి ప్రస్తుత వారణాసి నగరం. రాముడు తన పూర్వీకుల అసంపూర్ణ పోరాటాన్ని పూర్తి చేయాల్సి రావచ్చు. ఈ పోరాటం కేవలం తుపాకులు, కత్తులతో కాదు, ధర్మం, అధర్మం మధ్య జరిగే పోరాటం. రాజమౌళి మార్క్, ఎమోషన్, విజువల్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ యాక్షన్ సీక్వెన్స్లతో ఈ సినిమా భారతీయ సినిమా స్థాయిని మరోసారి పెంచబోతుంది. కానీ ఆ తర్వాత ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంది. వారణాసి నగరం కాలచక్రానికి అతీతమైనది. అంటే రాజమౌళి బహుశా మహేష్ బాబు పాత్ర ద్వారా కాల ప్రయాణం అనే అంశాన్ని పరిచయం చేయవచ్చు. రాముడి పాత్ర గతానికి, వర్తమానానికి మధ్య ప్రయాణిస్తూ ఒక పురాణ వస్తువును లేదా శక్తిని విలన్ కుంభ చేతుల్లో పడకుండా కాపాడటానికి పోరాడాల్సి ఉంటుంది. అంటే శివుడి నగరం వారణాసి ద్వారా శ్రీరాముడి అంశం కాల ప్రయాణం చేసి భవిష్యత్తులో రాబోయే ధర్మ రక్షకుడైన కల్కిని కాపాడేందుకు లేదా ఆయన రాకకు మార్గం సుగమం చేసేందుకు పోరాడుతున్నానని చెప్పవచ్చు. ఇది బాక్సాఫీస్ ను షేక్ చేసే ఒక గ్లోబల్ ఎపిక్ కాబోతోంది. మన తెలుగు ప్రేక్షకులకు, ప్రపంచ సినీ ప్రేక్షకులకు జక్కన్న గురించి తెలియనిదేమీ కాదు. ఆయన ఒక్క సినిమా చెక్కడం ప్రారంభిస్తే అది మామూలు విషయం కాదని, ఒక సరికొత్త ప్రపంచం సృష్టించబడుతుందని ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన బాహుబలి 1, 2, RRR వంటి చిత్రాలను చూసిన వారందరికీ తెలుసు. అలాంటి దర్శకుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పనవసరం లేదు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2027 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సమయం చూస్తేనే అర్థమవుతోంది రాజమౌళి ఈ కథపై, విజువల్స్ పైన ఎంత సమయం కేటాయించబోతున్నారో. అందుకే ఈ సినిమా కేవలం అంచనాలకు అందనిదిగా మాత్రమే కాదు, భారతీయ సినిమాకు మరో ఖండాంతర విస్ఫోటనం కావడం ఖాయం. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్న గ్లిమ్స్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో కొన్ని విమర్శలు, ట్రోలింగ్స్ కూడా వెల్లువెత్తాయి. ముఖ్యంగా మహేష్ బాబు లుక్ విషయంలో, అలాగే ఆయన త్రిశూలం పట్టుకుని నందిని పోలిన ఎద్దుపైన దూసుకొచ్చే సన్నివేశాల VFX నాణ్యత విషయంలో కొందరు ప్రేక్షకులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విజువల్స్ చూస్తే ఏదో పాతకాలం పంచతంత్ర కథలు గుర్తుకు వస్తున్నాయని కొందరు కామెంట్లు చేశారు. అయితే రాజమౌళి
సినిమా నిర్మాణం ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. ఇది కేవలం సినిమా ప్రారంభ దశ మాత్రమే. ప్రపంచ స్థాయి విఎఫ్ఎక్స్ అందించడం జక్కన్నకు కొత్త కాదు. కాబట్టి ప్రస్తుతం వస్తున్న విమర్శలు సినిమా విడుదలయ్యే సమయానికి పూర్తిగా మాయమై అద్భుతమైన విజువల్స్ తో ప్రేక్షకులను ఆయన మంత్రముగ్ధుల్ని చేయడం ఖాయం. మరి ఈ కథ అంచనాలపై మీ అభిప్రాయం ఏమిటి? మహేష్ బాబు రాముడు అవతారంలోకి దిగడం ఎంతవరకు సబబు? వారణాసి వంటి శివ క్షేత్రంలోకి రాముడు వంటి విష్ణు అంశాన్ని తీసుకురావడం ద్వారా రాజమౌళి భారతీయ మైథాలజీని కొత్త కోణంలో చూపిస్తున్నారంటారా? మీ అంచనాలను, ఆలోచనలు, అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ లో వెంటనే మాతో పంచుకోండి. ఈ స్టోరీ డీకోడింగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి సంచలన కథనాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.